హాయ్ హలో వెల్కమ్ టు అమ్లు వ్లాగ్స్. ఈరోజైతే మా అమ్మాయి పుట్టెంటుకలు నిన్న 9వ తారీఖుకి 10 నుండి 11 వచ్చిందండి. మా అమ్మాయి పుట్టెంటుకలు తీపిస్తున్నాము ఈరోజు. ఫస్ట్ అయితే ఇంట్లో పని అంతా స్టార్ట్ చేసుకొని కంప్లీట్ చేసేసి పొంగలు పెట్టుకుంటున్నానండి. ఈ మనుషులందరూ చాలా దారుణంగా ఉన్నారండి. అదే దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే పొంగల్ ఎలా పెట్టాలో చూసేద్దాము. మా అమ్మాయి పుట్టెంటుకలు తీపిస్తున్నాం కదండి. ఫస్ట్ టైం కదా, తను ఎలా ఉంటుందో ఎలా ఏడుస్తుందో అని టెన్షన్గా ఉంది. పొంగల్ అయితే పూర్తయ్యాక పూజ చేసుకోవాలి. పూజ చేసుకొని మా అమ్మాయి స్నానం చూపిస్తానండి, చూడండి. ఎందుకంటే గుండు చేపించే ముందు, పుట్టెంటుకలు తీసే ముందు స్నానం చేపించేటప్పుడు లాస్ట్ ఇంకా వెంట్రుకలు ఉండవు కదా, ఒక 1 మంత్ దాకా రావు కదండి. చూద్దాము. ఇలా అయితే పొంగల్ వచ్చింది, లాస్ట్కి వచ్చేసింది. అయిపోయాక దేవుడికి పూజ చేసుకుందాము. పూజ చేసుకున్నాక మామూలు గారి స్నానం చూసేద్దాం. పూజ అయిపోయిందండి, కొబ్బరికాయ కొట్టుకున్నాను. తర్వాత మా అమ్ములుగాడికి స్నానం. మా అమ్ములుగాడికి పుట్టినప్పుడు ఎంత వెంట్రుకలు ఉన్నాయో అంతే ఉన్నాయండి, అసలు పెరగలేదు, మొత్తం ఊడిపోయినాయి. స్నానాలు అయిపోయినాయండి. అందరం స్నానాలు చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి గుడికి స్టార్ట్ అయ్యామండి. మా అమ్ములుగాడికి రింగ్ లూజ్ అయిందని దారం కట్టారండి మా అమ్మ వాళ్ళు, చూడండి ఎలా కట్టారో. అది ఇంకా మేము కాకాని టెంపుల్కి వెళ్తున్నాము. మా అమ్మాయికి పుట్టెంటుకలు తీస్తున్నారు. మా మేనమామ 3 కత్తెలు వేయాలి కదండి, మా అన్నయ్య 3 కత్తెలు వేశాడు. ఎంతైనా మేనమామ కాకుండా, మేనమామ అనుకున్నానండి నేను ఒళ్ళో కూర్చోబెట్టి గుండు చేపించేది. తండ్రికేనంటండి ఆ హక్కు. 3 కత్తెలు మాత్రం మేనమామ వేశాడు. గుండు మాత్రం ఇక్కడేనండి, నేను చెప్పా కదా మనుషులు మాత్రం చాలా దారుణంగా ఉన్నారని. ఇక్కడ ఇంతకు మా పాపకు ముందు ఒక పాపకి గుండు చేశారండి. చాలా పెద్ద గొడవ అయిందండి. ఇక్కడ టోకెన్లు పెట్టారండి గుండు చేయించుకోవడానికి, 40 రూపీస్ టోకెన్. మళ్ళీ గుండు చేసినందుకు డబ్బులు అడుగుతున్నారు, 500, 1000 అలా అడుగుతున్నారండి. ఒక ఆయన మీకు ఎందుకు ఇవ్వాలి, టికెట్స్ పెట్టారు, మేము కొనుక్కొచ్చుకున్నాం కదా టికెట్ని, మీకు ఎందుకు ఇవ్వాలి అని గొడవ పెట్టుకున్నాడండి. ఆయన 1000 రూపాయలు అడిగాడంట ఆయన్ని. లేకపోతే మీ అమ్మాయికి ఎంత జాగ్రత్తగా చేసావు, మీ పాపకి ఘాట్లు పడకుండా అని గొడవ బాగా పెద్దగా చేశారండి. డబ్బులు ఉంటేనే ఏదైనా, టోకెన్ ఉన్నా కానీ వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు. మీ మీద ఆ గుడి డెవలప్ అవ్వాలి అని కోరుకుంటున్నారండి అందరూ. గొడవ బాగా అవుతుంది, గొడవ అయింది. తర్వాతే మా అమ్మాయికి గుండు చేయించాం. మా అమ్మాయి స్టార్టింగ్లో నిద్రమత్తులో ఉండి పట్టించుకోలేదు అసలు. తర్వాత నిద్రమత్తు దిగి లాస్ట్కి ఏడుస్తుంది బాగా. ఎలాగలా అలా అయిపోయింది. ఇంకా నేను చాలా భయపడ్డా, మా అమ్మాయి పుట్టెంటుకలు తీసేటప్పుడు ఎలా ఏడ్చిద్దా అని. లాస్ట్ వరకు బాగానే ఉంది. తర్వాత ఆ స్నానం చేపించి ఫ్రెష్ అయ్యాక తలకి గంధం రాసాము. సారీ అండి, లేట్ అయింది, మా పాప ఏడుస్తుందని బయటికి వెళ్ళాము. అమ్మ పిలిస్తే గంధం రావిచ్చాము. గుండు అయిపోయాక, గుండు చేశాక గంధం రాసాం. గంధం రాసినాక బొట్టు పెట్టిందండి ఆమె గంధం రాసినందుకు కూడా 20 రూపీస్ తీసుకుందండి. అసలు డబ్బులు ఉంటేనే ఏదైనా. తర్వాత ఇంకా గుండు అయిపోయాక మా అన్నయ్య, మా వదిన, మా పాప ఫొటోస్ దిగారు. కొంచెంసేపు అలా హాయ్ చెప్తున్నారు అందరికీ. తర్వాత మా మేనమామకి బట్టలు పెడతారు కదండి, బట్టలు పెట్టాము. మా అన్నయ్య కూడా నాకు, మా పాపకి, మా ఆయనకి బట్టలు పెట్టాడండి. మా పాప ఉంగరం చూపిస్తుంది, చూడండి, దారం కట్టాము. తర్వాత టెంపుల్ దర్శనానికి వెళ్ళాం. చాలా బాగుందండి గుడి మాత్రం. నేను సెకండ్ టైం అండి ఇది వెళ్ళడం కాకాని టెంపుల్కి. ఫస్ట్ పెళ్ళి అనుకున్నామండి అక్కడ. పెళ్ళి అనుకుంటే పెళ్ళి చేసుకోలేకపోయాం మేము. కాబట్టి మా పాప పుట్టెంటుకలు అక్కడ తీపిచ్చాము.
నా శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ అండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా అమ్ములు వ్లాగ్స్ని. నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పుడే. ప్లీజ్ తర్వాత గోపురం చూడండి. తర్వాత మేము ఇంటికెళ్ళి అలా గోపురం దర్శనం చేసుకున్నాం. ఇంటికెళ్ళి రీల్స్ చేసామండి. మీరు రీల్స్ చూడాలంటే నా ఇన్స్టాగ్రామ్లో చూడండి, చిను హార్ట్స్. థ్యాంక్ యూ.